ఈరోజు దేవుని మందిరములో ఉన్నటువంటి మనము ఉన్నతమైనటువంటి కృపను మనము ఏమండి కలిగిన వారిగా ఉండాలి అంటే చూడండి, అందుకనే ఆకాశమందు దేవుడు ఉండాడు, భూమి మీద మనమున్నాం. ఆకాశానికి భూమికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది కాబట్టి మనుషులమైన మన మాటలంట భూమి మీద ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలంటే విస్తారమైన మాటల వలన దోషము కలుగును. కాబట్టి ఈరోజు మనుషుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేనికి భయపడుతున్నారు చెప్పండి? దేనికి చింతపడతా ఉన్నారు? దేనికి దిగులు పడుతున్నారు? దేనికి ఆలోచిస్తూ ఉన్నారు? దేవుని కొరకు నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నా ప్రియ దేవుని సంగమా, దేవుని కార్యాలు చూడాలని ఆశ కలిగినటువంటి వారిగా ఆయన సన్నిధిలో నిరీక్షించినటువంటి మీ అనుభవంలో ఆశీర్వాదాన్ని అద్భుతంగా పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఈరోజు అన్యులకి భయం వచ్చేస్తుంది, క్రైస్తవులకి భయం వచ్చేస్తుంది, విశ్వాసికి భయం వస్తుంది, అవిశ్వాసికి కూడా భయం వస్తుంది. మరి ఏంటి మనలో ఉన్నటువంటి ప్రత్యేకత? వాళ్ళు భయపడుతున్నారు, మనం భయపడుతున్నాం. వాళ్ళు దిగులు పడుతున్నారు, మనము దిగులు పడుతున్నాం. వాళ్ళు ఏడుస్తున్నారు, మనం ఏడుస్తున్నాం. మనమే ఏడుపు ఏడవాలి. మనం దేనికి దిగులు పడాలి? దేనికి మనం చింతపడాలి? దేనికి మనం ఆలోచించాలి? ఏమండి యాకోబు అంటారు కదా, మీ నవ్వు దుఃఖమునకును మీ సంతోషాన్ని చింతకు మార్చుకోమని. ఎందుకంటే ఇప్పుడు ఏడ్చుస్తున్న మీరు ధన్యులు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎందుకు? ఒక దినాన నవ్వుతాం. ఈరోజు మనుషులు ఏం చేస్తారు? కొద్దిసేపే క్షణికమైనటువంటిది, అల్పమైనటువంటి సుఖం కొరకు, సంతోషం కొరకు వారు కొంతసేపు నవ్వుతూ ఉంటారు. ఏమండి ఈరోజు స్నేహం, ప్రేమ అనేటువంటిది అది కొంతవరకు మాత్రమే ఉంటూ ఉంది. ఆ తదుపరి వారి మాట వలన లేదు వారి మధ్యలో ఉన్నటువంటి వచ్చిన వ్యత్యాసాలు ఒకరి మీద ఒకరు తిరగబడి కొట్టుకునేటట్లుగా మారిపోతూ ఉన్నాయి. ఈరోజున్న ప్రేమ రేపు ఉండట్లా, ఈరోజున్న స్నేహం రేపు ఉండట్లా, ఈరోజున్న బంధం మరొక రోజు ఉండటం లేదు ప్రియులారా. కారణం లోక సంబంధమైనటువంటి రీతిని అనుసరించినప్పుడు. అయితే దేవుని కొరకు నువ్వు చింతించి దిగులు పడి ఆలోచించి నా కుటుంబం, నా పిల్లలు, నా కుటుంబ రక్షణ, నా పిల్లల ఆత్మీయ జీవితం, నా దేవుని కొరకు నేను బ్రతకాలని ఆశ కలిగినటువంటి వారిగా ఎప్పుడైతే నువ్వు చింతపడుతూ దిగులు పడుతూ రోదన చేస్తూ కన్నీళ్లు విడిచి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా నా దేవుడు డైరెక్ట్గా ఆయన సన్నిధిని నీ మనవి వినబడును గాక. ఇంకా పర్మిషన్తో సంబంధం లేదండి. పర్మిషన్ అవసరం లేదు, రికమెండేషన్ కూడా అసలు అవసరము లేదు ప్రియులారా. రికమెండేషన్తో సంబంధం లేకుండా, ఎవరి పర్మిషన్తో కూడా సంబంధం లేకుండా నువ్వు చేసేటువంటి ప్రార్థనట నీ యథార్థమైన హృదయంతో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే డైరెక్ట్గా ఎలాంటి సందర్భంలో తెలుసా? ఆపదకాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.